ఇందిరమ్మ రాజ్యం అంటేనే అపకారం జరిగే రాజ్యం అన్నమాట. మీకు అర్థం కావట్లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే అమ్మ పేరు పెట్టుకున్న వేరే ఆమె అన్నమాట. మేము అరే ఇందిరమ్మ రాజ్యం అని వచ్చిండు 2.5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు అన్న? అన్ని కూలగొట్టుడే పని. రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటే అదన్న నిజాయితీగా చేసిండు అంటే ఎఫ్టీఎల్ లో ఉన్న బ్రదర్ ల్యాండ్ మాత్రం అట్లనే ఉంటది. మీరే ఇండస్ట్రీస్ కి పర్మిషన్ ఇస్తారు, మీరే పొల్యూట్ అయ్యేలాగా చేస్తారు, మీరే నల్గొండ వాసుల మీద జాలి కరుణ చూపిస్తారు. ఎందుకండి బూటకపు జాలి బూటకపు కరుణ? డైరెక్ట్ మీ ల్యాండ్ కావాలి, నేను రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటా అని చెప్పొచ్చు కదా. 10 నాలుకలతోటి ఎందుకు చెప్తున్నారు? ఒకసారి గాంధీ స్టాచ్యూ కోసం ల్యాండ్ కావాలంటారు, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, సో దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి అని చూసి బఫర్ జోన్ అన్నారు. మేము బిల్డింగ్ కట్టినప్పుడు 2004లో ఇది కేంద్రీయ విహార స్కూల్ టీచర్స్ ల్యాండ్ ఇది ఇచ్చారు. టీచర్స్ ఏమో లీగల్ గానే చూస్తారు కదా, లీగల్ గా ఉన్న ల్యాండే కొనుక్కున్నారు. ఆఖరికి వస్తే బిల్డరు దొంగ అన్నారు, అది పోయింది. ఇప్పుడు జీరో వాల్యూ అంటున్నారు. ఫైనల్ గా ఈయన కావాల్సింది ల్యాండ్. ఎందుకంటే మా వెనకాలనే త్రివేణి సంగమం దగ్గర స్టాచ్యూ కట్టుకోవాలనేది ఆయన ఇంటెన్షన్. అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే ఆయనకు అడ్డు ఉన్నది మా బిల్డింగ్. సో ఈ అడ్డు తొలగించుకోవడానికి వింతగా అరే ఆ మంచి ప్లేస్ లో మీరే గాంధీ స్టాచ్యూ కట్టండి. ఎక్కడ కట్టినా జనాలు ఇప్పుడు నువ్వు కావాలనేది ఏంటి? టూరిజం డెవలప్మెంట్, దానిలో భాగంగా గాంధీ స్టాచ్యూ కడతా. ఎక్కడ కట్టినా గాంధీ తాత మీద అభిమానంతో పోతారు కదా. అయినా ఎందుకు కట్టాలి? ఉన్న బాపు ఘాట్లే చూస్తే అశ్లీల దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అది సాఫ్ చేసిన పాపాన కూడా పోలేదు. మొన్న ఒక వీడియో చేశారు మీడియా మిత్రులు. ఇక అక్కడ నేను నోటికుండా నేను చెప్పలేను, అట్లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మందు బాటిల్ కూడా ఆయన సమాధి మీద వేసిపోయినారు. దాన్ని పట్టించుకునే దిక్కు లేదు వీళ్ళకి. జయంతి వర్ధంతి వస్తే తప్ప బాపూజీ గుర్తే రారు. గాంధీ స్టాచ్యూ ఎవరికి కావాలి? నాలెడ్జ్ హబ్ ఎవరికి కావాలి? కాలేజీలలో దొరకని నాలెడ్జ్ ఫోన్లో బోలెడంత నాలెడ్జ్ ఉంటుంది. అది చదువుకునే రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు. మాకు ఉద్యోగాలు ఇవ్వండి, నువ్వు చెప్పిన మేనిఫెస్టోలో మాకు ఉద్యోగాలన్నా ఒక్క ఉద్యోగం లేదు అన్నాడు. ఆయనే చెప్పాడు 6 పథకాలు, బంగారు పథకాలు, ఒక్కటన్నా నెరవేర్చిండా? మరి మాకు ఇస్తా అన్న జాగా ఎట్లా ఇస్తాడని మేము అనుకుంటామన్నా? నమ్మాలా వద్దా? ఇందిరమ్మ రాజ్యం అంటేనే అపకారం జరిగే రాజ్యం అన్నమాట. మీకు అర్థం కావట్లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే అమ్మ పేరు పెట్టుకున్న వేరే ఆమె అన్నమాట. మేము అరే ఇందిరమ్మ రాజ్యం అని వచ్చిండు 2.5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు అన్న? అన్ని కూలగొట్టుడే పని. రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటే అదన్న నిజాయితీగా చేసిండు అంటే ఎఫ్టీఎల్ లో ఉన్న బ్రదర్ ల్యాండ్ మాత్రం అట్లనే ఉంటది. కాలేజీలు కూడా చెరువు లోపల నట్టనడి చెరువులు కట్టిన కాలేజీలు కూడా అట్లనే ఉంటాయి. మరి వాటికి లేని బఫర్ జోన్లు, వాటికి లేని ఎఫ్టీఎల్ మా దానికే వచ్చిందా అన్న? మేము జనాలము మీ మాటలు ఎట్టి పరిస్థితులలో నమ్మము. మేము లీగల్గానే తీసుకున్నాము, లీగల్గానే ఫైట్ చేస్తాము. మేము చచ్చినా బ్రతుకైనా మేము ఇక్కడే ఉంటాం. మా ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా లేము. స్టేట్ లోపల కంట్రీ లోపల ఎంతో మంది మేధావులు ఉన్నారు. వాళ్ళందరినీ కన్సల్ట్ అయ్యి ఇల్లు కూలగొట్టకుండా మూసీని శుద్ధి ఎట్లా చేయాలి, నాట్ సుందరీకరణ, శుద్ధి చేయండి. కంపు కొట్టకుండా నల్గొండ వాసుల గోస్ అన్న ఇప్పటికన్నా విని వాళ్ళకు మంచి చేయండి, మాకు కూడా మంచి చేయండి. పేడ్ ఆర్టిస్ట్ అరే అన్న 2-3 కోట్ల వాల్యూ చేసే ఇల్లు పోతాందంటే పేడ్ ఆర్టిస్ట్ గాడు ఎవడన్నా? వానికి ఈయనిచ్చే 100 రూపాయలు 1000 రూపాయల కోసం ఆశపడి వచ్చి ఇక్కడ కూర్చుంటామా? తిండి తిప్పలు బంద్ చేసుకొని మా ఇంటి ముందు మేము కూర్చొని నెల రోజుల నుంచి భజన చేస్తున్నాము. ఇక్కడ పేడ్ ఆర్టిస్టులని ఎట్లా అంటారండి? మా బాధ కనబడతలేదా? అంటే మేము ఏడిస్తేనేమో మీ పిల్లి శాపనార్థాలు కూడా మాకు లెక్కకు రావు, నేను ఒక షాడిస్టిక్ ప్రెజర్ ఆనందం పొందుతా అంటావు. ఏడవకుండా మాట్లాడితేనేమో పేడ్ ఆర్టిస్టులు అంటావు. అసలు మనిషివేనా? నాలుగుందా? ఇంకోసారి పేడ్ ఆర్టిస్టులు అంటే మాత్రం అసలు అందరికీ మీడియా ముఖంగా చెప్తున్నా, వచ్చి చూసి ఇక్కడ ఏం జరుగుతుందో చూసి మేము 1.5 రోజులుగా మేము నిద్రాహారాలు మాని పిల్లల చదువులు పక్క పెట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ అన్ని బంద్ చేసుకొని కూర్చొని అవస్థ పడుతుంటే పేడ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం అస్సలు బాగోదండి. వచ్చి చూసి మాట్లాడమనండి వాళ్ళని.